పిల్లల దేవుని వాక్యం కింద పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నేను ఆశీర్వదించు అని ఆశీర్వదించను, నేను దూషించు అని శపించను. భూమి యొక్క సమస్త వంశములు నీ యొద్ద ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అన్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలను చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో జీవము కలిగిన జీవించగలిగిన నీ వాక్యమును మేము ధ్యానించడానికి కూర్చుండగా మా అందరికీ వినగల చెవులు గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించున్నాను. ప్రతి ఒక్కరి యొక్క చెవులను తెరవమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా సహాయం ఇచ్చి మరి వేడుకుంటున్నాను. అనుకూలమైన నీ పాదధోరణి నీ దాసులను తండ్రి మీ శుభించుకుని బయలుపరిచి నీ ఆత్మాభిషేకంతో మరి మాట్లాడారు. నీ కృప మీదే ఆధారపడుచున్నాను. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవని స్తుతులు చెల్లించు. యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి త్రియక దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగును గాక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికీ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో ఈ యొక్క ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుని గురించిన ఆలోచన లేకుండా, దేవుని గురించిన తలంపు లేకుండా, దాని అర్థం జీవం కలిగిన దేవుని గురించిన ఆలోచన లేకుండా, జీవం కలిగిన దేవుని గురించిన తలంపు లేకుండా ఒక వ్యక్తి తను తాను ఏదో భక్తి కలిగి జీవిస్తాం అనుకుంటూ తన పితరులు తన తల్లిదండ్రులు సేవించుచున్న వాటిని దేవతను ఆరాధిస్తూ కొనసాగుతున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇలాగూ జీవిస్తున్నా నడుస్తున్న ఈ వ్యక్తి దగ్గరికి దేవుడు తన్ను తాను వచ్చి ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. అసలు వీటిని గురించి ఆలోచిస్తే ఎంత ఆనందం కలుగుతుంది. మనల్ని కూడా అనేక మంది అసలు ఎవరైనా సరే నాకు యేసు ప్రభు కావాలని ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నిన్ను ప్రత్యక్షమయ్యాడా? ప్రార్థన చేసిన తర్వాత నీకు శుభత అందిందా? నో. అనేక మంది జీవితంలో ఎవరు అసలు జీవము కలిగిన దేవుడి గురించిన ఆలోచన లేదు, ఊహన లేదు. ఇక్కడ ఉన్న వ్యక్తి అబ్రహాము అనే ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు విగ్రహారాధన చేస్తున్నారు, దేవతలు ఆరాధన చేస్తున్నారు, వాటిని ఆరాధిస్తూ కొనసాగి వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? ఆయన అసలు ఏమి చేయగలడు? ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత బలము కలిగిన వాడు, ఎటువంటి కార్యాన్ని చేయగలడు? వీటిని గురించిన ఆలోచన కానీ రవంతా కూడా తలంపు కూడా ఆయనలో లేదు. అయినా దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం. విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రభువు దర్శించి అంటున్నాడు, నీవు లేచి నీ దేశమును నీవు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఈనాడు అనేక మంది దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నీ మార్గమును నాకు కనపరచు. నేను చేస్తున్నాను వ్యక్తిగతంగా, నీ త్రవలను నాకు తెలియజేయి, నీ ఉపదేశం ఇచ్చి నన్ను నడిపించు ప్రభువా. అబ్రహాము ఎంత ధన్యుడు, ఒక అన్యుడు కానీ ధన్యుడు. దేవుని స్తోత్రం. యేసుని ఎరుగని ఒక వ్యక్తి ప్రభు దర్శించాడు. ఈరోజు ప్రభు నిన్ను దర్శించునుగాక.
ఈరోజు ప్రభు ఆయన గురించి తలంపు ఉన్నా లేకపోయినా, ఆయన సేవించాలని ఆలోచన నీకు ఉన్నా లేకపోయినా, ఆరాధన చేయాలని ఆలోచన ఉన్నా నీకు లేకపోయినా, ప్రభు నిన్ను దర్శించునుగాక. ఆ దేవుడు నిన్ను దర్శించి నీ దిశను మార్చునుగాక. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అబ్రహాము జీవితాన్ని దర్శించి అతని దిశని పూర్తిగా మార్చేశాడు. ఒకవైపు ఉన్న వ్యక్తిని పూర్తిగా అతనికి సంపూర్ణముగా త్రిప్పివేశాడు దేవుడు. ఒక మలుపును అతని జీవితంలో తెచ్చాడు దేవుడు. ఇలా పిలిచిన దేవుడు ఆయన మాటకు లోబడిన వెంటనే, విధేయత చూపిన వెంటనే అతనికి ప్రభు ఇచ్చిన కొన్ని వాగ్దానాలు, అద్భుతమైన వాగ్దానాలు. ఆయన ఏమంటాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయి. నీవు ఆశీర్వాదంగా ఉండు. దేవుని స్తోత్రం చెప్తాను. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మరి ఇంతకు ముందు అబ్రహాము దగ్గర ఉన్నాక ఆశీర్వాదాలు ఏంటి? ఇంతకుముందు అబ్రహాము జీవితంలో ఉన్నాక ఆ పశువుల సంపద అంతా ఏంటి? అవి దీవెనలు కావా? ఆ దీవెనలోని కూడా తాత్కాలికమైనది. ప్రభు ఇచ్చు ఆశీర్వాదం దేవుని స్తోత్రం చెప్పారు, అది స్థిరమైనది. ప్రభు ఇచ్చే ఆశీర్వాదంలో ఆనందం ఉంటుంది. ప్రభు ఇచ్చే ఆశీర్వాదంలో నెమ్మది ఉంటుంది. ప్రభు అనుగ్రహించిన ఆశీర్వాదంలో సంతోషం ఉంటుంది, క్షేమం ఉంటుంది. ప్రభు స్తోత్రం కలుగుతుంది. అబ్రహాము ఇంతకు మునుపు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా భౌతికమైన ఇహలోక సంబంధ దీవెనలన్నీ కూడా వీళ్ళరా, అది ఏమాత్రం కూడా సమాధానకరమైనది కాదు. కష్టపడుతున్నాడు, ప్రయాసం అనుభవిస్తున్నాడు, అలసిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ దేవునికి స్తోత్రం, వాటికి అధికమించిన దీవెన ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ హల్లెలూయా. పిలిచే దీవించిన దేవుడే. ప్రభు స్తోత్రం చెప్పాలి. ఏంటి, ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు పిలిచి దీవించిన వాడు? ఆహా, ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉండడం మన జీవితానికి ధన్యత. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ఇలాగ సెలవిస్తుంది. ఏమని రాయబడిందంటే, యెహోవాకు తమ దేవుడు కాగల జనులు ధన్యులు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం. అంటే మనం ఎవరో చెప్పాలందరూ, కనీసం మీ ఇంట్లో చెప్పకపోయినా సరే ఇక్కడని చెప్పండి, ధన్యులమ్మ. దేవుని స్తోత్రం. నిజానికి అల్వేష్ మన ఎల్లప్పుడూ కూడా మనం ఒకరితో ఒకరు చెప్పాలి. నాకు అవసరం. దీన్ని బట్టి మన ఇంటిలో సమస్తము సమృద్ధిగా ఉన్నందుకు కాదు ధన్యులం కాదు. అది కాదు పాయింట్. ఇక్కడ యెహోవాకు మన దేవునిగా, నా దేవునిగా, నీ దేవునిగా కలిగి ఉన్నందుకు మనం చెప్పాలి, స్తోత్రం, నేను ధన్యుడను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని కూడా దర్శించాడు, ప్రభు చూపాడు, తన సువార్తను మన దగ్గరికి అందించాడు. ఆయన తన సువార్తనిచ్చి మన దిశను మారుస్తూ, ఇంతవరకు ఎలా జీవించావు, ఇంతవరకు ఎలా బ్రతికావు, ఇంతవరకు ఏవో చేశావు, అవన్నీ కూడా విడిచిపెట్టేసి కమ్ అప్ టు మీ, ఫాలో మీ, నన్ను వెంబడించు. దేవుని స్తోత్రం. నన్ను వెంబడించి నేను చూపించే స్థలానికి వెళ్ళు. పిల్లల ఆయన చూపించే మార్గంలో నడిచిన వారికి గొప్ప ఆశీర్వాదము కలదు. ఇక్కడ ప్రభువు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని, నీవు ఆశీర్వాదముగా నుండువు. చివరికి దేవుడు ఏ స్థితిలోనికి వచ్చాడంటే, ఒకప్పుడు యెహోవా దేవుని గురించి నాకు అవగాహన ప్రజలలో లేని సమయంలో, సందర్భాలలో, ఇప్పుడు యెహోవా దేవుడు ఉన్నాడు అంటే యెహోవా అంటే ఎవరు అంటారు. అందుకే దైవజనుడైన రైన్హార్డ్ బొంకే గారు ఆఫ్రికా ఖండంలో ఒక ప్రాంతానికి వెళ్ళి, ఒక పల్లెటూరు దగ్గరికి వెళ్ళి, మారుమూల ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేశాడట. అందరూ చూడండి, నా వైపు చూస్తున్నారు.
ప్రయత్నం చేసి యేసు ప్రభువుని గురించి చెప్పాలని నాకు చాలా దాహంగా ఉండి ఒక షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ కోసం అడగడానికి వెళ్ళి అక్కడ యేసు ప్రభువుని గురించి చెప్పాలని తనకు ఆశ. యేసు ప్రభువుని గురించి మీకు తెలుసా అన్నాడు. ఆ వ్యక్తి చెప్పింది ఏంటి తెలుసా? అది కూల్ డ్రింక్ పేరా అని అడిగాను. ఎవరి పేరు? యేసు పేరును గురించి. అంటే యేసు అంటే ఎవరో వారికి షాప్కి వెళ్ళి యేసుని గురించి చెప్పాలనుకుంటున్నాడు అడిగిన. అందుకే వాళ్ళేమనుకుంటున్నారు, షాప్ లో మాట్లాడుతున్నారు కాబట్టి అది ఒక రకమైన కూల్ డ్రింక్ ఏమో అనుకొని ఆయన అంటారు, ఇది ఒక కూల్ డ్రింక్, అలాంటివి మా దగ్గర లేవంట. అంటే యేసుని గురించి అసలు తెలియదు. ఈనాడు యేసు ప్రభువుని గురించి తెలియని ప్రజలు ప్రపంచంలో ఇంకా కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో సుమారుగా దగ్గర 130 ఉండేది, ఇప్పుడు 140 వరకు కూడా 140 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల ప్రజలలో బహుశా ఒక 2-3 కోట్ల ప్రజలు మాత్రం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. మిగిలిన 138 కోట్ల ప్రజలు ఇంకా రక్షణను గురించిన అనుభవ జ్ఞానానికి రాలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు, యేసయ్యను గురించిన శక్తి వారికి ఇంకా తెలియదు. యేసయ్య దయాళుడని ఆయనను రుచి చూచి వారు తెలుసుకోలేదు. అందుకే ఆయన గురించి వాళ్ళు ఏదో అపార్థాలు చేసుకుంటున్నారు. కానీ తెలుసుకున్న వాడు ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టనే దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇలాంటి సందర్భాలలో దేవుడు తను ఎరగకుండా ఒక వ్యక్తిని దర్శించి మాట్లాడి చివరికి ఆ ప్రపంచంలో ఆ దినాలలో ఆ తరములలో ఉన్న వారికి యెహోవా అంటే ఎవరో తెలియని ఒక వ్యక్తికి ఒక రకమైన పరిచయమును దేవుడు ఇచ్చాడు. ఏంటో పరిచయం అంటే, ఇప్పుడు వీళ్ళ పేరు ఆ పేరు యెహోవా అని పేరు పెడితే వాళ్ళకి అర్థం కాదు. అందుకు దేవుడు తాను అబ్రహాము దేవుడు అని పరిచయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు యెహోవా ఎవరో వాళ్ళకి తెలియదు. యెహోవా ఉన్నాడని ప్రకటించిన వాళ్ళకి అర్థం కాదు. సృష్టికర్త అన్న దేవుడు అని చెప్పినా సరే ఎవరో అనుకుంటారు వాళ్ళు. అందుకు పరిచయం ఇస్తున్నాడు. ఏ పేరుతో? ప్రభు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎవరు దేవుడుగా ప్రభు మారాడు? పక్కల్లో అందరూ కూడా అబ్రహాము దేవుడు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. గెరాలు ప్రాంతమందు కూడా, ఐగుప్తు దేశమందు కూడా అబ్రహాము దేవుడు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. కనాను ప్రాంతమందు, కనాను దేశమందు కూడా ఆయన సంచారం చేశాడు కాబట్టి ఆ దేశములలో, ఆ ప్రాంతాల్లో, పట్టణాలలో అబ్రహాము దేవుడు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మరి అబ్రహాము దేవుడేనా? అబ్రహాము దేవునిగా, ఇషాకు దేవునిగా, యాకోబు దేవునిగా, తర్వాత ఇశ్రాయేలు ప్రజల దేవునిగా, ఆ తర్వాత ఏలియా దేవునిగా, ఆ తర్వాత ఎలీషా దేవునిగా, సమూయేలు దేవునిగా, దావీదు దేవునిగా, సొలొమోను దేవునిగా, ఇలాగూ ప్రత్యక్షం అవుతూ చివరికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరు ప్రభువు? లేఖనం సెలవిస్తుంది, యేసు క్రీస్తు అందరికీ స్తోత్రం కలుగునుగా. ఆయనను గురించి సర్వ లోకములో ప్రచురము చేయవలసిన అవసరత ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు ఆయన మనకు దేవుడుగా, ఎవరు దేవుడు మాత్రం కాదు, దేవునిగా వారికి ఆ పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షమైతే క్రొత్త నిబంధనలో ఆయన తండ్రిగా ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు వచ్చి మనకు తండ్రిని పరిచయం ఇచ్చాడు. యెహోవా దేవుడు ఆయన మన తండ్రి అని చెప్పామనుకోండి, అన్యునికి అర్థమవుతుంది. దేవుడు అని చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. తండ్రి కుమారుడికి మధ్య యొక్క బాంధవ్యాన్ని గురించి మాట్లాడితే వాళ్ళకి ఏమాత్రం అర్థమో కాదు. దేవుడు అని చెప్తేనే అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఎవరు దేవుడు అని చెప్పాలి? ఎవరు దేవుడు అని చెప్పాలి? అబ్రహాము దేవుడు అని చెప్పాలా? ఇశ్రాయేలు దేవుడు అని చెప్పాలా? నా దేవుడు అని చెప్పాలా? అబ్రహాము జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రియులారా, నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగినప్పుడే నా దేవుడు అని చెప్పడానికి సమర్థం. నీ జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడే, మహత్కార్యం చేస్తున్నప్పుడే నా దేవుడు అని అన్యజనుల దగ్గర చెప్పడానికి అవకాశం కలుగుతుంది. దేవుని స్తోత్రం. అంతమాత్రం కాదు, నీ జీవితాన్ని దేవుడు విడుదల కలిగించినప్పుడు, నీ జీవితంలో విమోచన కలిగించినప్పుడు, నీ జీవితంలో దేవుడు విజయమును అనుగ్రహించినప్పుడు
ప్రజలు దాన్ని కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు. కాబట్టి నా దేవుడు అన్న వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది ఫలానా వ్యక్తి దేవుడు. ప్రభు స్తోత్రం. అందుకే మన దేవుని లేఖన భాగంలో యాకోబుల గురించి మనం విన్నాం. తర్వాత గత కాలంలో ఒకవేళ ప్రభు చిత్తమైతే రాబోతున్నా దాన్ని చూద్దాం. కానీ యాకోబుల గురించి లేఖన సెలవిస్తుందంటే లాబానుతో ప్రభు మాట్లాడాడు. ఎవరు దేవునిగా మాట్లాడాడు? అబ్రహాము దేవుని. గత రాత్రి నా పితరుల దేవుడు నీతో మాట్లాడాడు. నా పితరుడైన అబ్రహాము ఇస్సాకుల దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని జనంగా అబ్రహామును దేవుడు ఎంతో ప్రేమించాడు. మరి నేను ప్రేమించలేదా? యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనగా నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ఇంతగాను చూపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ప్రేమకు కొరత పొదువ, ఆ ప్రేమకు కొలత లేదు, ఆ ప్రేమకు లోతు లేదు, ఎత్తు లేదు, ఆ ప్రేమకు వెడల్పు లేదు. ఆ ప్రేమను ఏమాత్రం కూడా మనం కొలవలేము. ఎంతగా ప్రేమించాడంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించి తనకు ఉన్న ఏకైక ప్రాణాన్ని, తన రక్తాన్ని నీ కోసం నా కోసమైన ధారపోశాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు ఎవరున్నారు? తన స్నేహితుల కొరకు కూడా ప్రాణం పెట్టగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. స్నేహితుని కొరకు ఒకలా తాపత్రపడవచ్చు, ఏదో చేయాలని ముందుకు రావచ్చు, కానీ ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరు? కుటుంబ సభ్యుల కొరకు కూడా కొంతమంది ప్రాణం పెట్టలేరు, ఇవ్వలేరు. కానీ యేసయ్య సర్వమానవుల కొరకు దేవుని స్తోత్రం. ఒక విచిత్రమైన మాట చెప్పనా? యేసయ్య ప్రాణం పెట్టింది ఎవరి కోసం తెలుసా? మన కోసమని మీరు అంటారు, అది వాస్తవమే. కానీ యేసయ్య ప్రాణం పెట్టింది పాపుల కొరకు. యేసయ్య ప్రాణం పెట్టింది తిరుగుబాటు స్వభావం కలిగిన వారికి. యేసయ్య ప్రాణం పెట్టింది ఆయన హృదయాన్ని బాధ కలిగించిన వారికి. ఆయన దృష్టిలో చెడు కార్యం చేసి దేవుణ్ణి ఇబ్బంది పెట్టిన వారు కాదు. ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అట్టి స్థితిలో ఉన్న వారి కొరకు ప్రేమతో ప్రాణం పెట్టగలిగిన వారు ఉన్నారా? ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే నీకు సాటి ఎవరు? ఎవరు? దైవజనుడు రమేష్ గారు రాసిన పాట అద్భుతం. లేఖనాలు ఉన్న వాటిని ఆయన రాశాడు. కొలువ చేసి నన్ను ప్రేమించినావు. అసలు కోరదగినది నాలో ఏముందని ప్రేమించావు. ఈరోజు అనేక మంది ఒకరినొకరు ప్రేమిస్తున్నారు అంటే సంథింగ్ దే వాంట్ టు గెట్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ ఇద్దరి నుండి ఏదైనా ఉన్నదనుకోండి పొందుకోవడానికని ప్రేమిస్తారు. ఇక్కడ ఏమంటాడంటే అసలు కోరదగినది నా దగ్గర ఉంది. అసలు దేవునికి ఇష్టమైనది, దేవునికి ఉపయోగకరమైనది మనలో అసలు ఏముందని ఆయన మనం ప్రేమించాడు. ప్రేమించడం మాత్రం కాదు, ఇక్కడ ఏమిటంటే కొలువ చేసి ప్రేమించాడు. దేవుని స్తోత్రం. స్వార్థం ఎరుగని సాత్వికుడా నీకు సాటి ఎవరు? ప్రభు. మనం అందరినీ దర్శించుకోవాలన్నాడు. అందుకే అబ్రహాము దేవునిగా తను ప్రత్యక్షపరచుకున్నాడు. అనేక స్థలాలలో దేవుడు ఎటువంటి అద్భుత కార్యం చేశాడో వాటి గురించి మనం త్వరగా ధ్యానం చేసుకుందాం. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనములో, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాడు. దేవుడు అబ్రహాము జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని ఎంతగా కాపాడుతున్నాడో ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రభు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన. అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుని ఎరుగని సమయంలో, మళ్ళీ చెప్తున్న, దేవునికి వచ్చిన ఆలోచన లేని సందర్భాల్లో దేవుడు అతన్ని దర్శించి పిలిచి దీవిస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు తన కుటుంబ బాధ్యత అంతా కూడా దేవుడు చూసుకుంటున్నాడు. తన భార్య జీవితంలో ఒక చిన్న సమస్య వస్తే ఆ సమస్య విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు.
ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళారా, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుని వెంబడిస్తే, యేసుక్రీస్తు ప్రభువును సేవిస్తే, నీ కుటుంబ బాధ్యత లాంటి విషయంలో ఆయన వహిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. మన కుటుంబ బాధ్యత ఆయన వహిస్తాడు, ఆయన భరిస్తాడు. మన కుటుంబాన్ని గుర్చిన క్షమాన్ని గురించి ఆయన ఆలోచన చేస్తాడు. అందుకన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద మోపితే ఆయన భరిస్తాడు, చింతిస్తాడు. నీ చింతలన్నీ కూడా ఆయన తీసివేసే దేవుడే ఉన్నాడు. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము భార్య నిమిత్తమై ఐగుప్తు దేశంలో ఉండగా ఫరో ఒక ఇంటి అంతటి కూడా వేదన కలిగింది. ఈ వేదన ఎవరు కలుగు చేశాడు? దేవుడే. గమనించండి, ఇప్పుడు అబ్రహాము ఏదో అవసరాన్ని బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అవసరాన్ని బట్టి ప్రాంతానికి వెళ్తే ఈ సమస్య వచ్చింది. అక్కడ తన భార్యను గురించిన సమస్య వచ్చింది. ఈ సమస్య నుండి ఎవరు తనకి పరిష్కారం చేయగలరు? సత్యము చెప్పలేకపోతున్నాడు. నిజానికి ఆ సమస్య నుండి బయటికి రావడానికి ఏదో ఒకటి చేయాలని ఆయన ప్రాణం దక్కించుకోవడానికి కానీ తన భార్యను చెల్లి అని చెప్పేశాడు, అబద్ధాలు కూడా చెప్పేశాడు. ఇప్పుడు తప్పించగలిగిన వాడు ఎవరు లేరు, మాట్లాడగలిగిన వారు ఎవరు లేరు. రాజుతో మాట్లాడి, అయ్యా అసలు ఈ స్త్రీ ఒక పురుషుని భార్య అంటే అసలు మీ దగ్గరికి తీసుకురావడం మంచిది కాదు అని చెప్పగలిగిన వారు ఎవరు లేరు. మరి ఎవరు తప్పిస్తారు? ఎవరు సహాయం చేయడానికి లేని సందర్భాలలో, ఇతని పక్షాన మాట్లాడడానికి ఎవరు లేని సందర్భాల్లో దేవుడే. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. ఆయనే అనగా యెహోవా దేవుడే జోక్యం చేసుకుని చూసారా, భయంకరమైన వేదన కలుగజేశాడు ఫారో ఇంటి వారందరికీ. ఫారో ఆ కలిగిన వేదనను బట్టి, బాధను బట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంతవరకు బాగానే ఉన్నది కదా, ఇంతవరకు క్షేమంగా ఉన్నది కదా, ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఆలోచన చేస్తే తెలిసిన వార్త ఏంటంటే, నీవు అబ్రహాము భార్యను దగ్గరికి తీసుకొచ్చావు, అందుకే నీకు ఈ విధంగా శ్రమలు కలుగుతుంది. వెంటనే ఆ వ్యక్తిని విడిచిపెట్టాలి. ప్రభువు స్తోత్రం చెప్పాలి. ఆ భయం కలగకుండా, శత్రువు తాకకుండా, దేవుడు శత్రు శక్తిని బాధ కలుగజేసి, శత్రువును వేదన కలుగజేసి, శత్రువు మనుష్య హృదయంలో ఉన్నాక ఆ దురాశను ఆయన కొట్టివేసి పరిపూర్ణమైన విడుదల అబ్రహాము కొరకై దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 13వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూసుకుంటే, విడార 13వ అధ్యాయంలో మనకు తెలుసు, నేను చెప్పిస్తాను జాగ్రత్త వినండి. 13వ అధ్యాయంలో అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లు అలాగే లోతు గొర్రెల కాపర్ల మధ్య చిన్న కలహం పుట్టింది, గొడవలు వచ్చింది. ఈ గొడవలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటుండగా అబ్రహాము ఆలోచిస్తున్నాడు, ప్రభువా ఇప్పుడు మా మధ్య బయట వాళ్ళ దగ్గర గొడవ జరిగితే ఏదో విధంగా ఉంటుంది, కానీ మా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదని చెప్పేసి మౌనంగా ఉన్నాడు. చివరికి ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాం ఏమన్నాడంటే, నాన్న ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీగానే ఉంది, గొర్రెల కాపుల మధ్య జరిగిన ఆ యొక్క కలహమును బట్టి మన ఇద్దరి మధ్య కలహం జరగకూడదు. దేవుని స్తోత్రం. ఈ మాట శ్రద్ధగా వినండి. అబ్రహాము అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎవరెవరో మధ్య జరిగిన గొడవలు బట్టి అది నీ మధ్యకి తీసుకురాకూడదు, నీ దగ్గరికి తీసుకురాకూడదు. నువ్వు దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప నీ మీదకి నువ్వు తీసుకురాకూడదు. ప్రభువు స్తోత్రం చెప్పాలి. అబ్రహాము చేసిన పని చూసారా, గొర్రెల కాపరుల మధ్య. ఎవరు గొర్రెల కాపరి? అబ్రహాము గొర్రెల కాపరి. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలంటే, నా గొర్రెల కాపరులతో అలా చేస్తారా అని ఈయన స్వయంగా, అసలు గొర్రెల కాపరులు ఎవరు? ఈయనకి సంబంధించినవారు. గొర్రెలు ఎవరిది? ఈయనకి సంబంధించింది, అబ్రహాముకు సంబంధించింది. అయినను అబ్రహాము తగాదాల కోసం వెళ్ళలే, కలహములు చేయడానికి వెళ్ళలేదు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ ప్రాంతం అందరూ కూడా చాలా ఖాళీ స్థలం ఉన్నాయి, నాని నీవు ఎటువైపు వెళ్ళాలి అటువైపు వెళ్ళు, నీ గొర్రెల మధ్య. ఎందుకంటే నీకు నాకు మధ్య ఎలాంటి కలహములు రాకూడదు, జగడములు రాకూడదు, ఎలాంటి గొడవలు రాకూడదు. అందుకే
నువ్వు నెమ్మదిగా ఏ ప్రాంతానికి వెళ్ళవచ్చు. నీవు తూర్పుకి వెళితే నేను పరమటికి వెళ్తాను, నీవు దక్షిణమునికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను. చాయిస్ నీదే, ఎటు వెళ్ళాలనుకుంటే వెళున్నాను. నేను ఈ ప్రాంతంలో ఉంటానని నేను అనను, నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను, వెళ్ళు అన్న వెంటనే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని లోతు ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరిగిన సంఘటన జాగ్రత్తగా గమనించు. లోతు వెళ్ళిపోయిన వెంటనే ప్రభుకు స్తోత్రం చెప్పాలి. లోతు 14 వచ్చింది. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. హల్లెలూయా. అప్పటి వరకు ఈ అంటే ఈ యొక్క తగాదాలు జరిగే వరకు కూడా, ఈ కలహము జరిగే వరకు కూడా దేవుడు అసలు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. కానీ దేవునికి స్తోత్రం, అబ్రహాము అద్భుతమైన సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఒక్కొక్కసారి దేవుడు మన క్షేమము కోసమే కొన్ని వాటిని దూరం చేస్తుంటాడు, మన క్షేమం కోసం. ఈ స్థలంలో మనం గమనిస్తే ప్రియులారా, దేవుడు దూరపరిచిన తర్వాత దర్శించాడు. అప్పటి వరకు దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో చూసారా, 14 వచ్చినటువంటి దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాట రాయబడింది. లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పటి వరకు కనిపెడుతున్నాడు. వాడు వెళ్ళిపోయిన వెంటనే వచ్చాడు. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతుంటున్నాడు, అబ్రహ్మ, ఇప్పుడు నీవు నీ కన్నులు ఎత్తి చూడడం మొదలుపెట్టు. ప్రభుకు స్తోత్రం. ఏం చూడమంటో తెలుసా? నీవు తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరము తట్టు, దక్షిణ తట్టు ఎంత వరకు చూడగలుగుతున్నావు చూడు. ఎందుకు తెలుసా? నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు నేను సదాకాలము దేవుని స్తోత్రం చెప్పాలి. అబ్రహాముతో దేవుడు పలుకన మాట ఏంటంటే తెలుసా? నీవు చూచే ఈ దేశం అంతే కనుక నీవు చూసే వాటిని నీకు ఇస్తున్నాను. నీకు మాత్రం కాకుండా నీకును నీ సంతానమునకు నేను ఇస్తున్నాను. అది కూడా ఇచ్చేది కేవలము కొన్ని సంవత్సరాల వరకు కాదు, అది సదాకాలము నీకును నీ సంతానము కలిగి ఉన్నట్టుగా ఇచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. శాశ్వతంగా నీకు ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చూడు, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. చూడు అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? వినండి. చూడు అనే పదాల అర్థం ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలో చూడమన్నాడు కదా. ఇప్పుడు ఇస్తానన్నాడు. చూడు, ఇస్తానన్నాడు. ఇది ఒక అద్భుతమైన సందేశం. చూస్తే చెప్పాలి అందరూ, చూస్తే ఇస్తాడు. ఏం చూస్తున్నావు నువ్వు? దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాలు చేస్తున్నట్టుగా చూస్తున్నావా? ప్రభువు నిన్ను తాకి స్వస్థపరుస్తున్నట్టుగా చూడగలుగుతున్నావా? ప్రభువుని దీనస్థితి నుండి పైకి లేపునట్టుగా చూడగలుగుతున్నావా? ప్రభు అంటున్నాడు, నువ్వు చూడు, నేను నీకు దాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఏం చూస్తున్నావు అసలు? దీనస్థితినే జ్ఞాపకం చేసుకుంటూ వాటిని చూస్తున్నావా? చేతి పనులు లేక ఇబ్బందుల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇదే స్థితి అని చెప్పేసి ఆ ఇబ్బందిని చూస్తున్నావా? గమనించు, దేవుడు నువ్వు ఏం చూస్తావో అది ఇస్తాడు. కనీసం ఇప్పుడు చూపు మార్చుకోవాలి ఇక్కడ నుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చూపు? నువ్వు చూస్తున్న వాటిని మార్చేసుకోవాలి. దట్ మీన్స్ నువ్వు కళలు కనాలి అని అర్థం. నువ్వు దర్శనములు నీ అంతటా నీవే దర్శనాలు చూడాలి, నీ అంతటా నీవే కళలు కనాలి. ఏ కళలు? దేవుడు దీవిస్తున్నట్టుగా, నీవు ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా. అందుకే కొంతమంది అర్థం కాదని చెప్పేసి దేవుడు ఆ పరిశుద్ధ గ్రంథాలు కొంతమంది ముందుగా చూపిస్తాడు దేవుడు. అప్పుడు వాటిని చూసి ఆ దేవుడు ఇది చేస్తాడు, దేవుడు ఇది చేస్తాడు, దేవుడు ఇది చేస్తాడు అంటూ దాన్ని నమ్ముకుంటూ వెళతారు. అప్పుడు వారి జీవితం నెరవేర్చబడుతుంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటాడంటే జస్ట్ చూడు అన్నాడు. దేవుని స్తోత్రం. నీవు చూడు, తూర్పుకి చూడు, పడమటికి చూడు,
ఏమొచ్చినట్టు చూడాలి, మనం సంఘ విశ్వాసులముగా అన్యజనులందరూ కూడా తమ విగ్రహాలను విడిచిపెట్టి సమూహములుగా దేవుని మందిరానికి వస్తున్నట్టుగా మనం చూడాలి. దేవుని స్తోత్రం. ఒక విశాలమైన స్థలాల్లో వేల కొద్ది విశ్వాసులను కూడా కూడుకొని మనం ప్రభువును చెప్పాలందరూ ఆరాధించినట్టుగా మనం చూడాలి. దేవుని స్తోత్రం. నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకముగా కూడి వాహనాలతో దేవుని మందిరానికి వచ్చి ఆరాధించినట్టుగా చూడాలి. ప్రభువు స్తోత్రం. దేవుని యొక్క మందిరంలో జీవము కలిగిన దేవుడు ఆయన వచ్చి దర్శించి అద్భుత కార్యాలు ప్రభు తన మందిరంలో చేస్తున్నట్టుగా చూడాలి. రోగులను ప్రభు స్వస్థపరిచినట్టుగా నువ్వు చూడాలి. బంధకములు ఉన్నవారు విడుదల పొందినట్టుగా నువ్వు చూడాలి. నీవు చూడుము, నేను నీకు దాన్ని ఇస్తా. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఆ ప్రతికూలమైన వాటిని మాత్రం చూస్తూ మీ జీవితాలను పాడు చేసుకోండి. దైవ వాక్యానుసరంగా ముందుకు నడుద్దాం. అబ్రహాముతో చెప్పిన మాట. హల్లెలూయా. ఈ వాక్యం కేవలం అబ్రహాముతో మాత్రం కాదు, దేవుని వాక్యము సజీవమైనది కాబట్టి ఈ రోజు ప్రభు నీతో చెప్తున్నాడు ఈ మాట. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అలా జరుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు చూస్తావో అంతవరకు నేను నీకు ఇస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సమస్య అంతా నీలోనే ఉంది. ఎంతవరకు చూడగలుగుతున్నావు? ఏమి చూడగలుగుతున్నావు? ఎంతవరకు చూడగలుగుతున్నావు? ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. అగైన్ ప్రియులారా, 14వ అధ్యాయంలో నేను కొద్దిగా ఇది చదివి అద్భుతమైన మాటలు కాబట్టి చెప్పవలసింది. 14వ వచనం నుండి మళ్ళా నేను చదువుతాను. ఈ 13వ అధ్యాయంలో చదివేసి 14వ అధ్యాయంలో వెళ్దాం. లోతు అబ్రహామును విడిచిపెట్టిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము. ప్రభు మరోసారి స్తోత్రం చెప్తాం. నీకే ఇస్తానన్నా దేవుడు? ఎవరికి చెప్పాలి? నేను ప్రశ్న అడిగినప్పుడు మీ నోటితో ఒప్పుకోవాలి. ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? నాకును. చెప్పాలి. నాకును నా సంతానమునకు. దేవుని స్తోత్రం కలుగును. ప్రభు ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, క్షమకరమైన వాటన్నిటి కూడా దేవుడు నాకును నా సంతానమునకు ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. ఓకే, ఇక కింద వచనాలు మనం చూసుకుంటే, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులను విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చిదనని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆ దేశం యొక్క పొడవున దాని వెడల్పున, దేవుని స్తోత్రం, నడువు అని చెప్పాడు. సంచారం చేయమన్నాడు. ముందు ఏమన్నాడు? చూడమన్నాడు. ఇప్పుడేమో నడువు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ వచనం నుండి రాయబడి ఉంటుంది. వీటిని గురించి మీకు వివరిస్తాను. తత్వజ్ఞానం. ప్రభు స్తోత్రం. 40వ గీతం తర్వాత లేఖనాలు మీకు చూపిస్తాను. 14వ గీతం పేరు చూపించాను. ఇక్కడ లోతును కొంతమంది రాజులు వచ్చి లోతును చెరగా తీసుకెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని, మరికొన్ని ప్రాంతాలను కూడా యుద్ధం చేశారు. కొన్ని 5 రాజ్య సమూహాలు వచ్చి, ఆ రాజ్యంలో ఉన్న రాజులు వచ్చి ఈ నలుగురు ఒక రాజులు ఒక రాజ్యాన్ని కూడా వాళ్ళు దోచుకొని, పట్టణాన్ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. అందులో లోతు ఉన్నాడు. ఈ వార్త లోతుకు అబ్రహాముకు తెలిసింది. ఇప్పుడు అబ్రహాము తన దగ్గర తన ఇంట పుట్టి పెరిగిన వారిలో 300
18 మంది వీరిని పట్టుకొని యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధంలో విజయం సాధించాడు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. అంటే ఇక్కడ అబ్రహాము, ఇప్పుడు దేవుడు అబ్రహాము పక్షమున యుద్ధము చేయగలిగిన స్థితిలో మనం గమనిస్తున్నాం. దేవుడు అబ్రహాం పక్షున దేవుడు ఏం చేశాడు? యుద్ధము చేశాడు. అబ్రహాముకు దేవుడు విజయం అనుగ్రహించాడు. తిరిగి విజయం పొంది వచ్చిన తర్వాత ఈ 5 రాజులు ఉన్నారు. వీరు ఓడిపోయారు. 4 రాజు ఎదుట 5 రాజులు ఓడిపోయారు. ఈ ఓడిపోయిన రాజులు ఇప్పుడు ఏం చేశారంటే, అబ్రహాం వెళ్ళిన తర్వాత వాళ్ళు యుద్ధం చేసి ఎంతమంది అయితే చెరగొని తీసుకెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా మరలా తీసుకొచ్చేసాడు అబ్రహాము. ప్రభుకి స్తోత్రం. అర్థమవుతుందా అందరికి? 5 రాజులు ఓడిపోయారు. వారి దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా, జనాలందరినీ కూడా వారు కులసముగా తీసుకెళ్ళిపోయి ప్రజలందరినీ కూడా చెరగా తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి ఈ చెరగొని పోయిన వాళ్ళందరినీ కూడా, అలాగే తీసుకెళ్ళిపోయిన కులసమంతుని కూడా తిరిగి కొండకి తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చారో ఈ యొక్క 5 రాజులు ఎవరి దగ్గరికి వచ్చారు? అబ్రహాం దగ్గరికి వచ్చారు. అయ్యా మీకు వందనాలు, మీరు మా ప్రజలందరినీ కూడా, మా జనులందరినీ కూడా విడిపించి తీసుకొచ్చారు కాబట్టి మేము మీకు కృతజ్ఞులమై ఉన్నాం. మీరు ఒక పని చేయండి, ఈ తీసుకొచ్చిన కొల్లసొమ్ము అంతా మీరే తీసుకెళ్ళిపోండి, కేవలం మా ప్రజలుగా మాత్రం మాకు అప్పగించండి అని 5 రాజులు అబ్రహాము దగ్గర బతిమాలుకున్నారు. ప్రభువుకి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేస్తున్నాడు చూడండి. ఈ 5 రాజులు వచ్చి బతిమాలుకుంటున్నారు, అయ్యా ప్లీజ్ మా జనులుగా మాత్రం మాకు ఇచ్చేయండి, మా ప్రజలకు మాత్రం మాకు అప్పగించండి, ఈ తీసుకొచ్చిన కొల్లసొమ్ము అంతా కూడా మాకు నయపైసా తీసుకెళ్ళిపోండి, మీరే తీసుకెళ్ళిపోండి. అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అబ్రహాము 22వ వచనం, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నాని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడనైనా యెహోవా ఎదుట ఆ చేయెత్తి ప్రమాణము చేయుచున్నాను. దేవుని స్తోత్రం. ఏమయ్యా ఈరోజు ఇది ఇచ్చేసిన తర్వాత ఏమనుకుంటావు? నేను ఇచ్చాను కదా. అందుకే అబ్రహాం ఏమయ్యాడు? ధనవంతుడయ్యాడు. నీవిస్తే కాదు అబ్రహాము ధనవంతుడయ్యేది. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ దేవుడు అబ్రహాము దీవించాడు కాబట్టి ధనవంతుడయ్యాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. మనందరిని కూడా పిలిచిన వాడు దేవుడు. ఎవరో ఒక మనిషి ఇచ్చినందుకు కాదు మనం ధనవంతుడయ్యేది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మీ మైండ్లో ఎవరికైనా ఉంటే, కానుకలు ఇస్తే కదా పాస్టర్ గారికి, మీరు ఇస్తే కాదు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన పోషించే దేవుడు, ఆయన దీవించే దేవుడు, ఆయన ధనవంతులుగా మార్చడానికి ఆయన సమర్థుడు. మనుషులు ఇస్తే కాదు ఇక్కడ. అందుకే అలాగ అంటారనే ఉద్దేశం కలిగి అంటాడు అబ్రహాము, మీరు ఇస్తే కాదు, మీరు అలాగంటారు. అందుకే నాకు వద్దు. నేను ప్రమాణం చేస్తున్నాను. ఎవరి పేట తెలుసా? భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన యెహోవా నామములో, సర్వోన్నతమైన దేవుని నామములో నేను ప్రమాణం చేస్తున్నాను, నీవు ఇచ్చిన వాటిలో ఒక నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అని జ్ఞానంగా ప్రవర్తించాడు అబ్రహాము. ఏంటో జ్ఞానం తెలుసా? నాకే వద్దు, కానీ నాతో పాటు ఈ పడుచు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు పోరాడారు కదా, వారు వచ్చి యుద్ధం చేశారు కదా, నాకొద్దు, కానీ వీడికి మాత్రం దేవుని స్తోత్రం. పనివాడు తన జీతానికి పాత్రుడు కదా, వాడికి అప్పగించాడు. వారికి ఈ మాట చెప్పిన వెంటనే ఈ 318 మంది యొక్క గుండెల్లో ఏం పడుతుంది? సరైన వాడి అబ్రహాము. ఏదో దొరికింది, దొరికిన వాడిని వద్దంటాడు ఈయన. వాడు ఏమంటారు? మా ధనులు మాకు ఇచ్చేయండి, ఈ సొమ్ము అంతా కూడా మీరు తీసుకెళ్ళిపోమన్నాడు. బాగుంది కదా, మనం ఇది దోచుకున్నాం ఏంటి? వాళ్ళు స్వేచ్ఛగా ఇస్తున్నారు, స్వతంత్రంగా ఇస్తున్నారు, మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. తీసుకోవడం ఏముంది?
కానీ వారి మనస్సులో ఉన్న ఆ సందేహములు కానీ కల్మష భావం కానీ అబ్రహాము తీసుకున్న నిర్ణయం ద్వారా పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఒకరి సోదరం ఇప్పుడు అందరిలో ఒక రకమైన సంతోషం కలిగింది. ఇప్పుడు మాకు దొరికింది. ఇప్పుడు ఇదైన తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు దర్శించాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో ఇవి జరిగిన తర్వాత గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానమును నేను అత్యధికముగా చెప్పాడు. దేవుడి స్తోత్రం. అంటే నాకు ఈ విషయం తెలిసింది. నేను నమ్మదిగా చెప్తే మీరు గట్టిగా చెప్తున్నాను. నీ చేతిలో నుండి నీ వద్ద నుండి నేనే ధనవంతుడిని చేశానని అనుకోవడానికి వీలు లేదు. అవకాశం నీకు కలుగజేయనని చెప్పి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో వీటన్నిటిని ఎవరు చూస్తున్నాడు? అంతేగా కాకుండా ఆయన పేరు కూడా చెప్పాడు అక్కడ. ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుని దేవుడు, మహోన్నతుని దేవుని పేరట చెప్తానన్నాడు కదా. అందుకే ఆ దేవుడు విన్నాడు. విన్న తర్వాత ఇది సంఘటన జరిగిన తర్వాత అబ్రహాము దగ్గరికి వచ్చాడు దేవుడు. మరి నాన్న, నువ్వు చెప్పింది నాకు నచ్చింది, నేను చూశాను, నేను విన్నాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాను తెలుసా? నేను నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీవు అక్కడ తృణీకరించావు కాబట్టి, మనుషుల ద్వారా అవమానం పొందడానికి, మనుషుల ద్వారా మాట కాయడానికి ఇష్టపడలేదు కాబట్టి, ఈ హలోక సంబంధమైన వారి చేత ఆ డబ్బును పొందుకోవడానికి, కొలచం పొందుకోవడానికి నువ్వు ఇష్టపడలేదు కాబట్టి, నా దేవుడు ఉన్నాడని నా పేరు అక్కడ ఎత్తావు కాబట్టి, నేను నీ బహుమానమును అధికము. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అన్యాయం మూలముగా వచ్చిన వాటిని మనం నిరాకరిస్తే దేవుడు వాటిని చూస్తాడు. తర్వాత నేను తన అధికమైన బహుమానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువుకి స్తోత్రం. మనం చూస్తే ఇక్కడ ఈ పాయింట్ నుండి మనం డైరెక్ట్గా 24వ అధ్యాయంలోకి తీసుకెళ్ళిపోతే జాగ్రత్తగా 24వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, దేవుడు అబ్రహామును అన్ని విషయంలో, అప్పటికైనా బహుకాలము గడిచిన వృద్ధుడే ఉన్నాడట. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు, గట్టిగా స్తోత్రం చెప్తాం. ఏ విషయంలో? అందరూ చెప్పాలి. అన్ని విషయములలో దేవుడు ఆస్వాదించాడు. మనలో కొంతమంది ఒకళ్ళు దీవించబడ్డామని చెప్పవచ్చు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ కొన్ని విషయాలు, కానీ అబ్రహాము అన్ని విషయాలలో దీవించబడ్డాడు. 24వ అధ్యాయం వచ్చినప్పటికీ ఇంకా ఏ విషయంలో కూడా అతనికి కొరతే లేకుండా దేవుడు అతన్ని దీవించాడు. ఎందుకు దీవించాడు తెలుసా? 13, 14 అధ్యాయంలో జరిగిన సంఘటనలో నీ ఆస్తిలో కానీ, నీ డబ్బులో కానీ, నీ ధనములో కానీ ఒక నూలు పోకుండా నేను తీసుకోను. నీ మూలంగా నేను ధనవంతుడు అనబడడానికి నాకు ఇష్టం లేదు. దేవుని మూలంగా నేను ధనవంతుడిగా మారాలి, దేవుని మూలంగా నేను దీవించబడాలి అని యెహోవా పేరట నేను తీసుకొచ్చాడు. కాబట్టి సర్వోన్నతుని నామం, అంతేకాకుండా భూమి ఆకాశంలో సృజించిన దేవుని పేరును తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు ఎంతగా తన బహుమానాన్ని అధికం చేశాడంటే, ఎంతగా దీవించాడంటే, అన్ని విషయములలో దేవుడు అతన్ని వర్ధిలింప చేశాడు. ప్రభుకు స్తోత్రం. ఈ దేవుడు ఈనాడు కూడా మనతో ఉన్న దేవుడు. ఈయన కేవలం అబ్రహాము కాలానికి మాత్రము పరిమితముగా ఉన్నవాడు కాడు. లేఖన సెలవిస్తుంది, ఆయన ఉన్నవాడు. ఉన్నాడు, అప్పుడున్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అత్యుత్తరంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎగైన్ పిల్లరా, మనం 17వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, అబ్రహాము 99 ఏండ్ల గలవాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో. పిల్లరా, ఒక్కొక్కసారి ఎంత గొప్పగా నడుస్తున్నా, ఎంత భక్తి కలిగి జీవిస్తున్నా, అనేక మంది జీవితంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అబ్రహాము జీవితంలో ఉన్న బలహీనతను దేవుడు చూసి అన్నాడు, అబ్రహమా, ఎవరు దర్శించాడు? ప్రార్థన చేశాడు. అయినా అబ్రహాము ప్రార్థన చేశాడు, నన్ను దర్శించమని చేయలే, కానీ దేవుడే దర్శించాడు.
అని అలా జరిగితే ఎంత బాగుంటుంది. ప్రభు వాళ్ళని దర్శించునుగాక. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ప్రభు అట్టి రీతిలో దర్శించునుగాక. యేసు నామమున జరుగునుగాక. ప్రభు దర్శించిన తర్వాత ప్రభు అన్నాడు, తమ బాధ్యతను చూసి, నీవు నా ఎదుట, నీవు అలా తప్పు చేసావు, అలా పని చేసావు అని అల్లా దేవుడు నా ఎదుట నీవు నిందారహితుడుగా నడువు. అంటే ఉన్న తప్పును ఆయన ఎలాగా అసలు మాట్లాడుతున్నా చూడండి. తనలో ఉన్న బలహీనతల గురించి సూటిగా అక్కడ తెలియజేయకుండా, అతన్ని బాధ కలిగించకుండా ఆయన అంటున్నాడు నిందారహితుడుగా. అంటే నీలో ఏదో ఒకటి ఉంది, ఫలాంది ఉంది అని చెప్పడం లేదు. చెప్పకుండా ఏమంటాడంటే, ఇలా చెప్తే నీకు అర్థమైపోద్ది కాబట్టి నీవు నా ఎదుట నిందారహితుడుగా నడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగూ నడిస్తే నేను నీకును నీ సంతానమును ఆస్వాదిస్తాను. అంతమంది దగ్గర అంటున్నాడు, నేను అభివృద్ధి. చూడండి 2వ వచనం, నాకును నీకును మధ్య నిబంధన కూడా పెడతాను అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఒట్టు ప్రమాణాలు కూడా తొలగిపోవచ్చు, కానీ నిబంధన మాత్రం కూడా తొలగిపోవు. ఎన్నాడు వీడనిది నిబంధన. ప్రభు అంటున్నాడు, ఎన్నడి వీడిపోని వీడజాలని ఒక నిబంధన నేను నీతోనూ నీ సంతానముతోనూ చేస్తానన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగా. తర్వాత ఏమన్నాడు, అత్యధికముగా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభు మాట్లాడుతూ 5వ వచనానికి వెళ్ళిపోదాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుచున్నాను. రాజులను నీలో నుండి వచ్చుదురు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడని ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములను నీ సంతతి వారందరికీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేదను. దేవునికి స్తోత్రం. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశంలో ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడిని ఉంటుందని అతనితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం నా ఆజ్ఞలను గైకొనగలిగితే, నా మాటను అనుసరించగలిగితే, నేను చెప్పినట్టుగా నా భక్తి కలిగి జీవించగలిగితే నేను నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను, నిత్య నిబంధన చేస్తాను, నిత్య స్వాస్థ్యముగా చేస్తాను. ఈనాడు కూడా ఆయన సజీవుడైన దేవుడు. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో కూడా నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 18వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. 18వ అధ్యాయంలో పిల్లరా ఇక్కడ మనం చూడగలిగితే 17వ వచనం నుండి అబ్రహాముతో ఇప్పుడు ఎంత సన్నిహితమైన సంబంధంలోనికి దేవుడు రాగలిగాడంటే, దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముకు చెప్పకుండా ఏమీ దాచుకోలేను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ అసలు. దేవుడు విడుచున్న పని దేవుడు తిన్నగలిగాడు చేయకుండా అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? సొదొమ గొమొర్రా యొక్క పాపం అతి భయంకరంగా ఉన్నది కాబట్టి ఆ పాపాన్ని గురించి కొంతమంది మొరపెట్టారు. ఎవరు మొరపెట్టారు? సొదొమ గొమొర్రా గురించి నాకు మొర నా యొద్దకు చేరినది అన్నాడు దేవుడు. ఎవరు మొరపెట్టారు? సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబము తప్ప నీతిమంతులైన వారు అక్కడ ఎవరు లేరు. అంటే లోతు చేసిన ప్రార్థన దేవుని సన్నిధానికి చేరింది. ఎందుకంటే అనుదినం జరుగుతున్న చెడు కార్యాలను కూడా తన కనులారా చూడలేకపోతున్నారు, చెవులారా వినలేకపోతున్నారు. బయటికి వస్తే ఈ భయంకరమైన చెడు కార్యాన్ని చూసి తన హృదయము లేఖనంలో నీతిమంతుని యొక్క మనస్సు అట పేతురు పత్రిక రాబడినది నొచ్చుకొనుచుండెను. అందువల్ల దాన్ని తట్టుకోలేక దేవుని దగ్గర ఆయన మొర పెట్టాడు. ఈ మొర దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే, సరే నేను చూసుకుంటానని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఏదో చేయొచ్చు కదా. ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నేను చెప్పకుండా నేను పని చేయను అనుకున్నాను, కానీ చెప్పకుండా చేయలేదు, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఏం ప్రభావం? ఏం కాదు, మరి చదువు పరిస్థితి ఇలాగా నీ వార్త వచ్చింది కాబట్టి
నేను వెళ్తున్నాను. అయ్యో బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ నా కుమారుడు ఉన్నాడు, అక్కడ నా సహోదరుడు కుమారుడు, నా అన్నయ్య కొడుకు అక్కడ ఉన్నాడు. పేరేంటి? లోతు. ప్రభువా అలా జరగకూడదు నాయన, ఆ పట్టణాన్ని నాశనం చేయకూడదు. ఇది ఎలాగున్నదంటే అబ్రహామును గెలికేసి దేవుడు దొరికిపోయినట్టుంది. ఇక్కడ వదిలేడు అబ్రహాము, వదలలే, పట్టుబట్టాడు. తన కుమారుని యొక్క రక్షణ కొరకు, విడుదల కొరకు పట్టుపట్టి దేవుని దగ్గర మొదలుపెట్టాడు, ప్రార్థన చేశాడు. అసలు ఏ వ్యక్తి కూడా దేవునితో ఆ విధంగా మాట్లాడలేదని అనిపిస్తుంది. అసలు ప్రవక్తలు ఎవరైనా ఉంటే దేవుడు వారిని దర్శనం ద్వారా మాట్లాడారు, కానీ ఇక్కడ మాట్లాడుతుంది దేవుడు. చూడండి, గమనించండి, అబ్రహాముతో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా అసలు ఇద్దరు మనుషులు మాట్లాడినట్టుగా బేరమాడబోతున్నాడు ఈయన. ప్రభు ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఏం చేయండి, పర్వాలేదు. మళ్ళా ప్రభు కొద్దిగా ఏమనుకోకపోతే ఇంకోసారి ఏంటి చెప్పు. ఒకవేళ అక్కడ 5 తక్కువ 50 ఉంటే అలాగుంది. అక్కడ 5 తక్కువ 50 ఉందా? 5 తక్కువైతే చూసారా, మహా తెలివి కలిగి చెప్పినమాట. 45 అంటాలే. ఇప్పుడు లెక్క తెలియకుండా కాదు అక్కడ అబ్రహాం చెప్పేది. ఇప్పుడు లెక్క తెలియని వాళ్ళు ఏమంటారు? సాధారణంగా ఈ పదాలు వాడతారు, ఓకే. కానీ అబ్రహాము లెక్క తెలియక కాదు, 5 తగ్గించేసి మళ్ళీ 50కి వెళ్తున్నాడు. 5 తక్కువ 50 అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా చేస్తానులే, పర్వాలేదు. ప్రభు ఇంకా ఏమనుకోకపోతే ఇంకొకసారి ఇప్పుడు ఏంటి చెప్పు. ఒకవేళ అక్కడ 40 మంది ఉంటుంది, చేస్తాను రక్షిస్తాను. 40 మంది నీతి మందులు బట్టి పట్టణాన్ని కాపాడలేనా? కాపాడుతాను. కానీ తన మైండ్లో ఉంది, తన ఊహలో ఉంది, ఆ పట్టణంలో కేవలం 4 మాత్రం ఉన్నారు. ఎవరు? నీతి మంతులు కేవలం 4 మాత్రం ఉన్నారు. అందుకే ఇక దేవునంతా బేరమాడమని, అయ్యో ఎందుకు 40 అని చెప్పేశాను, ఇంకా తగ్గించుంటే బాగున్నాను. తన మనసు అసలు ఒప్పుకోవట్లేదు. మళ్ళా ప్రేరేపణ వస్తుంది. దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభా ఇంకా ప్రభా 30 మంది ఉంటారు. సరే 30 మంది ఉన్నా నేను కాపాడుతున్నాను. ఎగైన్ 20 మంది ఉంటే ప్రభు 20 మంది ఉన్నా నేను కాపాడుతాను. ప్రభు ఇంకొక్కసారి ప్రభు దాచుని మాట్లాడతాను. ప్లీజ్ 10 మంది ఉంటే ప్రభు 10 మంది ఉన్నా 10 మందిని బట్టి కాపాడుతాను. దేవుని స్తోత్రం. ఇంకా అడగలేకపోయాడు, వదిలేశాడు. కాబట్టి దేవుడు సొదొమ గొమొర్రా నుండి లోతు కుటుంబాన్ని మాత్రం కాపాడాడు. ఒకవేళ ప్రభు పట్టణంలో 4 ఉంటే అని ఒకవేళ వచ్చి ఉంటే దేవుడు ఏమని జవాబిచ్చి ఉండేవాడు. కానీ అడగలేకపోయాడు. అందుకే మీరు అడగలేనందున మీరు దేవుని దగ్గర నుండి పొందలేకపోతున్నారని యాకోబు పత్రికలో యాకోబు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. పిల్లలు మీకు చెప్పే విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో తన మనస్సులో అన్న మాటను చేయబోతున్న కార్యాన్ని ఆయన తెలియజేయడం అంది ఈ స్థలాల్లో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎంత దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. అసలు ఎవ్రీడే, ప్రతి వారం కూడా మన సంఘ విశ్వాసం అందరూ కూడా సాక్ష్యం చెప్పాలి. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసి తెలుసు ప్రియులారా, 24వ అధ్యాయం మనం చూసుకున్నాం. 25వ అధ్యాయం 11వ వచనం చూసి మనం ముగించుకుందాం. 25. ఈ మధ్యలో అనేకమైన సంఘటనలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు ధ్యానించే సమయం లేదు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. 25వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడికి ఇస్సాకును ఆశీర్వదించాడు. అప్పుడు ఇస్సాకు బేర్ లహేరోయ దగ్గర కాపురం ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు? నేను నీకును, చెప్పాలందరూ, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నీ సంతానమును నేను అభివృద్ధి కలిగిస్తాను, నిన్ను నీ సంతానమును ఈ దేశమంతని కూడా నువ్వు చూచిన ప్రాంతమంతని కూడా, నువ్వు సంచారం చేసిన ప్రాంతమంతని కూడా నిత్య స్వాస్థ్యముగా ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీకును నీ సంతానములకు మధ్య నేను నా నిత్య నిబంధన స్థాపిస్తున్నాను నాడు. దేవుడు తన వాగ్దాన ప్రకారముగా, తన నిబంధన ప్రకారముగా తన వాక్యము ద్వారా నెరవేర్చాడు. ఇప్పుడు ఇస్సాకును ప్రభు దర్శించాడు. ఎవరిని బట్టి దర్శించాడు దేవుడు? అబ్రహాము.
ప్రభుకి స్తోత్రం. ఎంత నమ్మదగిన దేవుడు ఉన్నారా? ఇది మనకు కాదు, వారికి. ఇది దేవుడు కేవలం అబ్రహాము జీవితంలో మాత్రం ఈ దీవెనలను ఇచ్చాడు కనుక అబ్రహాముకే దేవుడు మనకు దేవుడు కాడన్న పరిస్థితిలో చాలా మంది ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ ఒక్క లేఖనం ద్వారా మీకు స్పష్టీకరణ చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15. గలతీ 3:14-15. ప్రభువు స్తోత్రం. ఆత్మను గురించిన వాగ్దానము. ఎందుకు తెచ్చారా బైబిల్? ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. వినండి, ఆత్మను గూర్చిన వాగ్దానం అంటే దేవుడు అబ్రహామునకు ఈ వాగ్దానమును ఇచ్చాడు. ఈ వాగ్దానం మనకు ఎలా లభిస్తుందట? 40 చూడండి, ఈ వాగ్దానం ఎలా మనకు లభిస్తుంది? విశ్వాసం. చెప్పండి, అది విశ్వాస మూలముగా మనకు లభించినట్లు. మనసరి చెప్పండి. ఈ వాగ్దానం అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వచనము విశ్వాస మూలముగా మనకు లభించినట్టుగా ఒక పని జరిగింది. ఏంటది? అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు అంటే మనకు కలుగునకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు లభించినట్టుగా. ఆమేన్. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం, అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం క్రీస్తు యేసు మూలముగా మనకు లభించినట్లుగా. ఎలా లభించినట్లు? విశ్వాస మూలముగా. అంటే విశ్వసిస్తే ఆ ఆశీర్వాదం ఎవరికి? చెప్పాలి అందరూ. నాకు. ఆశీర్వాదం ఎవరికి? నా సంతానములకు. ఆశీర్వాదం ఎవరికి? నా కుటుంబానికి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం ఎవరికి? మనందరికి. ఏం చేస్తే? క్రీస్తు యేసునందు విశ్వాసం మూలముగా. ఎందుకు క్రీస్తు యేసునందు అంటే క్రీస్తు మన కోసము శాపముగా చేయబడ్డాడు. ఆ ఆశీర్వాదం మనం పొందినట్టుగా క్రీస్తు మన నిమిత్తం శాపముగా చేయబడి, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. శాపముగా చేయబడ్డాడా? చేయబడ్డాడా? నమ్ముతారో నమ్మారని చెప్పి మళ్ళా కింద వచ్చినది ఏమన్నాడంటే, రాయబడినది ఏమనగా రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు. అంటే యేసుక్రీస్తు రాను మీద వేలాడబడ్డాడు కనుక యేసు ప్రభు నిజముగా శాపముగా మారాడు. అంటే ఆయన శాపముగా మారాడంటే ధర్మశాస్త్రంగా శాపం నుండి మనం విడుదల చెప్పాలి అందరూ. దేవుని స్తోత్రం. అందులో విడుదల పొంది విశ్వాసము ద్వారా దేవుడు మనకేమి ఇస్తున్నాడు? అబ్రహాము పొందిన, అందరూ చెప్పాలి, అబ్రహాము పొందినాక వాగ్దానమును, అబ్రహాము పొందినాక ఆశీర్వాదము క్రీస్తు యేసు మూలముగా మనకు లభించుచున్నది. అది లభించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం నాయనా నీకు. ఓ వి మస్ట్ షిప్ అండ్ ఒక నిమిషం రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు ఓ రబలవ శమనమ హత్యని కిరియనమన శదనియ. అబ్రహాము దేవానికి స్తోత్రము నాయనా. నా దేవుడవు నీకు స్తోత్రము నాయనా. అబ్రహామును దర్శించిన రీతిలో దర్శించి దేవుడవు నీకు వందనాలు. ఓ హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము యొక్క ప్రతి ఆశీర్వచనలన్నీ క్రీస్తు మన కొరకు శాపముగా చేయబడ్డాడు కనుక ధర్మశాస్త్ర శాపం మనం విడుదల పొంది ఉన్నాము కాబట్టి విశ్వాసముగా క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుండగా నీకు లభిస్తుండగా యేసు నామమున వాటిని పొందుకో. విశ్వాసము ద్వారా పొందుకో. అది నీదే, అది నీ సంతానముదే, అది నీ బిడ్డలదే, అది నీ కుమారులదే, అది నీ కుమార్తెలదే. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని సెలవించిన మాట, నేను దీవిస్తానని సెలవించిన దేవుడు, గొప్ప జనంగా చేస్తానన్న దేవుడు, నీ నామాన్ని గొప్ప చేస్తానన్న దేవుడు, ఆశీర్వాదంగా ఉంటుందని సెలవించిన దేవుడు, నిన్ను దీవించిన వాడిని దీవిస్తానని సెలవించిన దేవుడు, నిన్ను దూషించిన వారిని శపిస్తానన్నవాడు, నీ మూలముగా భూలోక వంశములన్నీ
ఆశీర్వదింపబడదు. శాశ్వతముగా ఇస్తానన్న దేవుడు, శాశ్వతమైన నిత్య నిబంధన చేసిన దేవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇక నుండి ఆధ్యాత్మికంగా ఆత్మసంగ విషయంలో దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు నీవు చూడబోతున్న ప్రతిదీ కూడా మేలు కొరకే, క్షేమ కొరకే చూడబోతున్న ప్రతిదీ ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం యేసు నామములో పొందుకో, యేసు ప్రభు నామములో పొందుకో, యేసు ప్రభు నామములో పొందుకో. దయగల తండ్రి, నీ మాటలు స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.